విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు అందమైన మ్యాప్స్ ఉపయోగించి కొన్ని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈక్వెడర్ గురించి మాట్లాడుకుందాం. ఈక్వెడర్ ఎక్కడుంది? ఇది సౌత్ అమెరికాలో ఉన్నటువంటి, అంటే సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఉన్నటువంటి ఒక చిన్న దేశం. ఈ దేశానికి సంబంధించిన వార్తల్లోకి వెళ్ళబోయే ముందు మీకు ఎల్ సాల్వడార్ గురించి చెప్తాను. ఎల్ సాల్వడార్ ఎక్కడుంది? సెంట్రల్ అమెరికన్ కాంటినెంట్లో ఉన్నటువంటి 7 దేశాల్లో ఒక దేశం ఎల్ సాల్వడార్. ఆ దేశంలో ఉన్నటువంటి మెన్ అడల్ట్ పాపులేషన్లో, అంటే మగవాళ్ళల్లో ఎవరైతే అడల్ట్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళల్లో 2% జైళ్ళల్లో ఉన్నారు. ఎందుకంటే అక్కడ గ్యాంగ్ వైలెన్స్ని, డ్రగ్ వైలెన్స్ని కంట్రోల్ చేయడానికి చాలా స్ట్రింజెంట్గా 2% పాపులేషన్, ఎవరైతే డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారో, ఎవరి మీదైతే క్రిమినల్ కేసెస్ ఉన్నాయో వాళ్ళందరినీ అక్కడ అధ్యక్షులు జైళ్లలో పడేశారనమాట. అందుకని ఎల్ సాల్వడార్ సెంట్రల్ అమెరికన్ కంట్రీ తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. ఈ మధ్య ఈక్వెడర్ కూడా వార్తల్లోకి వస్తుంది. ఈక్వెడర్లో కూడా ఈ మధ్య డ్రగ్ వైలెన్స్, గ్యాంగ్ వైలెన్స్ పెరిగిపోతుంది. ఈ కాంటెక్స్ట్లో అక్కడ ప్రెసిడెంట్ ఫారిన్ మిలిటరీ బేసెస్ని అలౌ చేసేటువంటి అవకాశాలని పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయన్నమాట. ఇక ఈక్వెడర్ అనగానే ఇంకొక పాయింట్ కూడా మీకు గుర్తుకు రావాలి. ఇవి గలపగోస్ ఐలాండ్స్ అన్నమాట. అంటే ఈ దేశానికి సంబంధించి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి గలపగోస్ ఐలాండ్స్. మడగాస్కర్ లాగానే వీటికి కూడా చాలా బయోడైవర్సిటీలో చాలా టాప్ రేంజ్లో ఉన్నటువంటి దేశం అన్నమాట. అంటే చాలా రిచ్ బయోడైవర్సిటీ ఉన్నటువంటి గలపాగోస్ ఐలాండ్స్ కూడా ఈక్వెడార్లో భాగమని గుర్తుపెట్టుకోండి. వెనిజులా అనగానే గత 10 సంవత్సరాల నుంచి ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒక రకంగా చెప్పాలంటే 7-8 సంవత్సరాల క్రితం వెనిజులాలో ఎకనామిక్ కొలాప్స్ జరిగింది. ఆ తర్వాత నికోలాస్ మదురో అథారిటేరియన్ రూల్ కొనసాగుతోంది విశ్లేషకులు చెప్పేదాన్ని బట్టి. ఈ మధ్య ఎలక్షన్స్ జరిగితే బ్యాలెట్ పేపర్స్లో వచ్చినటువంటి ఓట్ల ప్రకారం ఎవరు గెలిస్తే వాళ్ళని డిక్లేర్ చేయాలి. కానీ ప్రపంచమంతా ఇక్కడ ఉన్నటువంటి నికోలాస్ మదురో ఎవరైతే అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారో చాలా కాలం నుంచి, ఆయన ఓడిపోయినట్లుగా నిర్ధారించింది ప్రపంచమంతా. చాలా 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 విశ్లేషణలు చేసి అందుకు తగిన డాక్యుమెంట్స్ని కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ నికోలాస్ మదురో ఎవరైతే ఉన్నారో ఆయన దిగిపోవడానికి ఇష్టపడలేదు. ఎలక్షన్ కమిషన్ ఆయనే గెలిచినట్లుగా డిక్లేర్ చేసింది. ప్రపంచమంతా షామ్ ఎలక్షన్స్ అని చెప్తున్నారు. ఏవో కొన్ని దేశాలు, రష్యా, చైనా లాంటివి తప్పిస్తే వెస్ట్రన్ వరల్డ్ అంతా కూడా వెనిజులాలో జరిగినటువంటి ఎన్నికలు సరిగా జరగలేదు, అపోజిషన్ క్యాండిడేట్ గెలిచారు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ని మళ్ళీ ఎలక్ట్ అయినట్టుగా ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది అని చెప్పి కొన్ని రకాల శాంక్షన్స్ కూడా ఆ దేశం మీద విధిస్తూ వస్తున్నారన్నమాట. ఈ కాంటెక్స్ట్లో ఓడిపోయినటువంటి క్యాండిడేట్ ఎడ్మండో గొంజాలెస్, ఆయన ఇప్పుడు స్పెయిన్లో తలదాచుకుంటున్నారు. ఆయన ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, అక్కడ ఉన్నప్పుడు స్పెయిన్కి సంబంధించినటువంటి ఎంబసీలో ఉన్నప్పుడు నా చేత బలవంతంగా నేను ఓడిపోయినట్లుగా సంతకం పెట్టించుకున్నారు. కోయర్సివ్ మెజర్ అనమాట. సో ఇలాంటివి కూడా జరుగుతాయా అనేటువంటి సందేహాలు మనకి రావటం సహజం. గమనించండి, బ్రెజిల్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ ఓడిపోయినప్పుడు అక్కడ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ మీద, ఇంకా ఇతరితర ప్రభుత్వ రంగానికి చెందినటువంటి సంస్థల మీద దాడి చేయటాన్ని మనం 2 సంవత్సరాల క్రితం చూసాం. అలాగే దాదాపు 4 ఏళ్ల క్రితం డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన సందర్భంగా అమెరికాలో US కాంగ్రెస్ మీద దాడి చేయటాన్ని చూసాం. ఆఫ్రికాలో ఎన్నికలు పేరుకే జరుగుతున్నాయి కొన్ని దేశాల్లో. అక్కడున్న ప్రెసిడెంట్స్ 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కంటిన్యూ అవుతూ పోతున్నారు. రాజ్యాంగాల్ని మార్చుకుని 20 ఏళ్ళు, 25 ఏళ్ళు అధికారాల్లో ఉంటున్నారు. రష్యా ఎగ్జాంపుల్ అనమాట. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే డెమోక్రసీ రిట్రీట్ అవుతోందా అనేటువంటి సందేహాలు కలగటానికి ఉదాహరణలు అనమాట. చైనాలో ఏం జరుగుతోంది? అక్కడ ఉన్నటువంటి ఫెర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో అది బాగా పడిపోయింది.
వాళ్ళు వన్ చైల్డ్ నామ్ని తీసుకొచ్చారు దాదాపు 40 ఏళ్ల క్రితం అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ని కంట్రోల్ చేయడానికి. దాంతో ఇవాళ ఆ దేశం వర్కింగ్ ఏజ్లో ఉండేటువంటి పాపులేషన్ తగ్గుకుంటూ పోవటం వలన చాలా పెద్ద ఇబ్బందిని ఎదుర్కొంటోంది. ఎల్డర్లీ పాపులేషన్ పేరుకుంటూ పోతున్నారు, పిల్లలు తక్కువ ఉన్నారు. ఆ దేశం 1970లలో వన్ చైల్డ్ నామ్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యింది. ఎవరికైనా సరే 2 పిల్లలుంటే చాలా స్ట్రిక్ట్గా రకరకాల కోతలు, అంటే ప్రభుత్వ పథకాలలో కోతలు, తర్వాత వాళ్ళని జైల్లో వేయటం, ఇలాంటి కోయర్సివ్ మెషర్స్ ఎంప్లాయ్ చేయటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు పిల్లల్ని కనమంటే కనడానికి అక్కడున్న కపుల్ ఇష్టపట్టలేదు. ఆ వన్ చైల్డ్ పాలసీని రిలాక్స్ చేసింది. అయినా కూడా అక్కడున్నటువంటి ఎవరైతే దంపతులు ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి, ఒకళ్ళకంటే ఎక్కువ కనడానికి ఇష్టపట్టలేదు. ఇవి ఒక్కళ్ళని కూడా కనని జంటలు చాలా ఉన్నాయి. అంటే ఎప్పుడైనా సరే పాపులేషన్ కంట్రోల్కి సంబంధించి కోయర్సివ్ మెషర్స్ ఇంపోజ్ చేస్తే దాని పర్యవసానాన్ని మనం చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాల్లో డెమోగ్రఫిక్ వింటర్, ఈ మధ్య సివిల్ సర్వీసెస్లో ఈ ప్రశ్న కూడా అడగటం జరిగింది. ఇటలీ విషయానికి వస్తే ఫెర్టిలిటీ రేట్ 0.75, 0.8 ఆ రేంజ్లో ఉంది. జపాన్ విషయానికి వస్తే 1.2 అలా ఉంది. యూరోపియన్ కంట్రీస్ చాలా 1.2, 1.5 మధ్యలో ఉన్నాయి. అంటే ప్రపంచంలోని కొన్ని దేశాలు డెమోగ్రఫిక్ వింటర్ దిశగా ఉండగా, ఇక ఆఫ్రికాలో ఉన్నటువంటి కొన్ని దేశాలు పాపులేషన్ బాగా పెరిగిపోవటం వల్ల సతమతం అవుతున్నాయి. సరైనటువంటి స్కూల్, అలాగే సరైనటువంటి హెల్త్ కేర్ ఇవ్వలేక. సో ప్రపంచంలో ఇప్పుడు 2 రకాల పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. కొన్ని దేశాల్లో పాపులేషన్ గణనీయంగా పెరిగిపోతోంది. ఉదాహరణకి నైజీరియా కావచ్చు, అలాగే ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, అలాగే జపాన్, కొరియా, చైనా, అలాగే యూరోపియన్ కంట్రీస్లో పాపులేషన్ తగ్గే స్టేజ్కి వచ్చింది, లేదా వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గే స్టేజ్కి వచ్చింది. ఇక జీడిపిస్ ఎలా పెరుగుతాయి చెప్పండి? జీడిపిస్ అంటే ఏమిటి? ప్రొడక్టివిటీలో పెరుగుదల, అంటే టెక్నాలజీని ఉపయోగించి పర్ వర్కర్ ప్రొడక్టివిటీని పెంచడం ఒకటి. రెండోది ఇంక్రీజ్ ఇన్ ద లేబర్ ఫోర్స్ అనమాట, ఇంక్రీజ్ ఇన్ ద వర్క్ ఫోర్స్ అనమాట. సో ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనిస్తే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి రాగల 50 ఏళ్ల కాలంలో మాస్ మైగ్రేషన్స్ జరిగేటువంటి అవకాశం కనపడుతోంది. కొరియా, జపాన్, జర్మనీ, అలాగే మిగతా దేశాలు, వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి పాపులేషన్ ఎక్కువ ఉన్న దేశాల నుంచి మిలియన్స్ ఆఫ్ మైగ్రెంట్స్ వెళ్ళే అవకాశం కనపడుతోంది. అక్కడ పని చేయడానికి మనుషులు లేనప్పుడు మరి ఏం చేస్తారు చెప్పండి? ఈ కాంటెక్స్ట్లో చైనా గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, చైనాకి పెన్షన్స్ ఇవ్వటం పెద్ద భారంగా పరిణమిస్తోంది. ఎందుకంటే అక్కడ మహిళల్లో బ్లూ కాలర్ వర్కర్స్ రిటైర్మెంట్ కేవలం 50 సంవత్సరాలు, మహిళల్లో వైట్ కాలర్ వర్కర్స్ రిటైర్మెంట్ 55 సంవత్సరాలు, పురుషులకి 60 సంవత్సరాలు. ఇప్పుడు అక్కడ రిటైర్మెంట్ ఏజ్ని పెంచడానికి చైనా ప్లాన్ చేసింది. రిటైర్మెంట్ ఏజ్ని ఒక్కొక్క కేటగిరీకి ఒక్కో రకంగా పెంచడానికి ప్లాన్ చేసింది. రాగల 15 సంవత్సరాల్లో గ్రాడ్యువల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. 1950ల తరువాత ఎప్పుడూ కూడా రిటైర్మెంట్ ఏజ్ని చైనా పెంచలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కొన్ని దేశాలు ఆల్రెడీ ఎల్డర్లీ పాపులేషన్, అలాగే పెన్షన్స్కి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇంకొక విషయాన్ని గమనించండి. దాదాపు సంవత్సరం క్రితం ఫ్రాన్స్లో ప్రొటెస్ట్స్ జరిగాయి. అక్కడ రిటైర్మెంట్ ఏజ్ని 62 నుంచి 64కి పెంచడానికి ఆ దేశ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు అక్కడ పెద్దగా గొడవలు జరిగాయన్నమాట. అంటే ఏం జరుగుతుందంటే, వేరు వేరు దేశాలు ఎల్డర్లీ పాపులేషన్ పెన్షన్స్ కావచ్చు, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కావచ్చు, వాటిని టేక్ కేర్ చేయటం రాబోయే కాలంలో కష్టతరమవుతోంది. ఎందుకంటే ఈ జీవన ప్రమాణాలు మెరుగవటం వల్ల ఎల్డర్లీ పాపులేషన్ సంఖ్య పెరుగుతోంది. రెండోది, తక్కువ మంది పిల్లల్ని కనటం వల్ల వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కూడా తగ్గుకుంటూ పోతోంది. ఈ పరిస్థితుల్లో కొన్ని దేశాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో. రష్యన్ ప్రెసిడెంట్ ఈ మధ్య ఒక వార్త చెప్పారు, 180,000 మంది సైనికుల్ని పెంచుతాము అని చెప్పి. ఇది పెంచినప్పుడు
రష్యా 2వ ప్లేస్లోకి వస్తుంది. టోటల్ కాంబాట్ ఫోర్సెస్ని చూస్తే, అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్నటువంటి కాంబాట్ మెంబర్స్ని చూస్తే ఆల్రెడీ చైనా అనేది హయ్యెస్ట్ మెంబర్స్ ఉన్నారు చైనీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో. అది వరల్డ్లో నెంబర్ 1 అనమాట. తర్వాత ఈ 1,80,000 మందిని పెంచితే రష్యా నెంబర్ 2 స్టేజ్కి, సెకండ్ బిగ్గెస్ట్ కాంటింజెంట్కి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాతి స్థానాల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా ఉంటాయి. అయితే రష్యా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్ట్రెంగ్త్ని పెంచుతాము అని స్టేట్మెంట్ ఇవ్వటం వెనకాల ఇంకొక భయం కూడా ఉంది. రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇంకెంతకాలం కొనసాగుతుంది? ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ థ్రెట్ ఉండనే ఉంది. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ని ఉపయోగిస్తాము ఒకవేళ వెస్ట్రన్ కంట్రీస్ ఫైటర్ జెట్స్ ఉక్రెయిన్కి ఇస్తే అని భయపెట్టడం కూడా ఇంతకుముందు చూసాం. ఈ పరిస్థితుల్లో ఎటువైపు దారి తీస్తుందో అని, అంటే రాబోయే పరిణామాలు ఏ రకంగా ఉంటాయో అని ఆందోళన చెందటం సహజం. తర్వాత ఇండియా చైనా బార్డర్కి సంబంధించి తరచుగా మీరు వింటూ ఉంటారు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పి. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఒక పేపర్ మీద గీయటం కానీ, లేకపోతే నేల మీద అక్కడ ఇది బౌండరీ అని చెప్పటం కానీ క్లియర్గా ఎక్కడా లేదు. డిమార్కేషన్ అనేది ల్యాండ్ మీద జరగలేదు. అలాగే మ్యాప్స్లో కూడా ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని ఇంతవరకు 2 దేశాలు అంగీకారానికి రాలేదు. మన దేశం ఎప్పుడు ప్రయత్నం చేసినా సరే చైనా అందుబాటులోకి రావటం లేదు. మన దేశ రిక్వెస్ట్ని మన్నించటం లేదు. అందుకని అలాగే ఉండిపోయింది. చైనా మీద ఉన్న అభియోగం ఏంటంటే ఇలాంటి డిఫైన్డ్ లైన్ లేకపోవటం వల్ల వాళ్ళకి అనువుగా దాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. దాన్ని సలామీ స్లైసింగ్ టెక్నిక్ అంటారు. అర్థమైంది కదా. తర్వాత ఇండియా చైనా బౌండరీ విషయానికి వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, హిమాచల్ ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాన్ని మిడిల్ సెక్టర్ అంటాం. మిడిల్ సెక్టర్ ఇక్కడ పెద్దగా డిస్ప్యూట్ లేదు. ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC అన్నమాట. ఇది ఇండియా చైనాకి సంబంధించింది. ఇక్కడ ఇంటర్నేషనల్ బౌండరీ ఇది అని చెప్పి ఇంతవరకు ఒక నిర్ధారణకి రాలేకపోవటం వల్ల లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC ఏదైతే ఉందో యథాతథ స్థితి, అవతల వాళ్ళు అవతలే ఉంటారు సైనికులు, యువతల వాళ్ళు యువతలే ఉంటారు, అది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. కానీ చైనా మన భూభాగంలోకి చొచ్చుకొని వస్తూ ఆ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని చాలాసార్లు మార్చుకుంటూ వచ్చింది అని చెప్పి అభియోగాలు ఉన్నాయి చైనా మీద. సరే, సెంట్రల్ సెక్టర్లో అంత పెద్ద ఇబ్బంది లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ల్యాండ్ ఫ్రంటియర్ చూస్తే దాదాపు 3,500 కిలోమీటర్లు ఉంది, 3,488. ఇక ఇండియా బంగ్లాదేశ్ చూస్తే 4,000 కిలోమీటర్లకు ఎక్కువగా ఉంది. ఇండియా బంగ్లాదేశ్ బౌండరీలో వెస్ట్ బెంగాలే దాదాపు 2,200 కిలోమీటర్లు ఉందన్నమాట. సరే, ఇండియా చైనా విషయానికి వస్తే లడాక్ నెంబర్ 1, అరుణాచల్ ప్రదేశ్ నెంబర్ 2. ఇక బౌండరీకి సంబంధించి ఈ మిడిల్ సెక్టర్లో ఏ రకమైన ఇబ్బంది లేదు. వచ్చిన సమస్యల్లా వెస్ట్రన్ సెక్టర్ అలాగే ఈస్టర్న్ సెక్టర్. మిడిల్ సెక్టర్లో ఏ ఇబ్బంది లేదని చెప్పాను కదా. వెస్ట్రన్ అండ్ ఈస్టర్న్. వెస్ట్రన్కి సంబంధించి మీరు ఇక్కడ చూడొచ్చు జాన్సన్ లైన్ 1 అని ఇక్కడ మెన్షన్ చేయబడింది. జాన్సన్ లైన్ ఇది దాదాపు 1865 ఆ ప్రాంతంలో. ఇది యాక్చువల్ బౌండరీ అని మన దేశం చెప్తోంది. ఇది యాక్చువల్ బౌండరీ అని మన దేశం చెప్తోంది. ఇక మెక్డొనాల్డ్ లైన్ 2 అని ఏదైతే ఉందో ఇది యాక్చువల్ లైన్ అని చైనా చెప్తోంది. ఇండియాకి చైనాకి డిస్ప్యూట్ ఇక్కడ. అయితే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి LAC ఏదైతే ఉందో అది ఈ మెక్డొనాల్డ్ లైన్ని కూడా దాటి వచ్చేసింది. చైనా వాళ్ళ సలామీ స్లైసింగ్ టెక్నిక్స్ తోటి ఇది ముందుకు జరుగుతూనే వచ్చింది గత 60 సంవత్సరాల కాలంలో. ఇక అక్సాయ్ చిన్ రీజియన్ ఏదైతే ఉందో అది మన దేశంలో అంతర్భాగం. ఎందుకంటే మన దేశం జాన్సన్ లైన్ని రికగ్నైజ్ చేస్తుంది కాబట్టి. కానీ అన్ఫార్చునేట్లీ అది చైనా కంట్రోల్లో ఉంది. ఇక ఈస్టర్న్ సెక్టర్కి వచ్చేసరికి మెక్మహన్ లైన్ మీ అందరికీ తెలుసు. మెక్మహన్ లైన్ అది 1913-14 ఆ టైంలో డిసైడ్ చేయటం జరిగింది. షిమ్లా కాన్ఫరెన్స్ తర్వాత ఈ డెసిషన్కి రావటం జరిగింది. షిమ్లా కాన్ఫరెన్స్లో టిబెట్ ఉంది, తర్వాత బ్రిటిష్ ఇండియా అలాగే చైనా 3 ఉన్నాయి. అయితే మెక్మహన్ లైన్కి సంబంధించి టిబెట్, బ్రిటిష్ ఇండియా మాత్రమే సంతకం పెట్టాయి. చైనా సంతకం పెట్టలేదు. ఎందుకని పెట్టలేదు?
టిబెట్కి అసలు ఇండిపెండెంట్గా ట్రీటీస్ మీద కానీ ఇలాంటి అగ్రిమెంట్స్ మీద కానీ సంతకం పెట్టేటువంటి ఈ యొక్క ఇది లేదు అని చెప్పి, అంటే టిబెట్ ఒక ఇండిపెండెంట్ సావరిన్ కంట్రీ కాదు, అది చైనాలో అంతర్భాగం అన్నట్లుగా వాళ్ళు మాట్లాడి టిబెట్ సంతకం పెట్టినటువంటి మెక్మోహన్ లైన్ని వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా రికగ్నైజ్ చేయటం లేదు. అందుకే అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళ దేశంలో అంతర్భాగంగా వాళ్ళు మాటిమాటికి పేర్కొంటూ స్టేపుల్డ్ వీసాస్ ఇష్యూ చేస్తుంటారు. నార్మల్గా వీసాస్ ఏదైతే మనకి పాస్పోర్ట్ మీద ఇతర దేశానికి వెళ్ళినప్పుడు స్టాంపింగ్ చేస్తారు కదా, అలా స్టాంపింగ్ చేయకుండా అరుణాచల్ ప్రదేశ్ సిటిజన్స్కి మన దేశ సార్వభౌమాధికారం, అంటే మన దేశ సార్వభౌమాధికార పరిధిలో అరుణాచల్ ప్రదేశ్ లేదు అన్న ఆలోచనతో చైనా వాళ్ళు ఒక స్టేపుల్డ్ వీసాస్ ఇష్యూ చేస్తూ ఉంటారు, స్టాంపింగ్ చేయకుండా. తరచుగా ఈ వార్త కూడా వస్తూ ఉంటుంది. సో ఇటువైపు ఈస్టర్న్ సెక్టర్లో మెక్మోహన్ లైన్ని చైనా రికగ్నైజ్ చేయటం లేదు. వెస్ట్రన్ సెక్టర్లో మన దేశం ఏమో జాన్సన్ లైన్ అంటే వాళ్ళేమో మెక్డొనాల్డ్ లైన్ అంటున్నారు చైనా వాళ్ళు. ఇక్కడ డిస్ప్యూట్ ఉంది. ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ పాన్గాంగ్సో లేక్ అనేది కూడా తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. ఇది లడాక్ టిబెట్, అంటే మన దేశంలో ఉన్న లడాక్ చైనాలో ఉన్న టిబెట్ విస్తరించింది. 130 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. తర్వాత విడ్త్ చూస్తే కేవలం 4-5 కిలోమీటర్లే ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి బౌండరీ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఫింగర్ 4, ఫింగర్ 5, ఫింగర్ 6, ఫింగర్ 8 అని చెప్పి తరచుగా వార్తల్లో వింటూ ఉంటాం మనం. ఇది ఎండోరిక్ లేక్, అంటే ఇక్కడ నీళ్లు దేంట్లోకి వెళ్ళవన్నమాట, దీనికి అవుట్లెట్ లేదు. ఇది ఇండస్ రివర్ బేసిన్ డ్రైనేజ్ బేసిన్లో భాగం కాదు, అది ముఖ్యమైన విషయం. తర్వాత ఇది ల్యాండ్ లాక్డ్ సపరేట్ బేసిన్, ఇది సెలైన్, కంప్లీట్గా వింటర్లో ఫ్రీజ్ అవుతుంది. ఇది సెలైన్ వాటర్ అన్నమాట. తర్వాత ఒక్కసారి చూడండి, ఇంటర్నేషనల్ బౌండరీ లేదా ఇంటర్నేషనల్ బార్డర్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, లైన్ ఆఫ్ కంట్రోల్, వీటి మధ్య డిఫరెన్సెస్ కోసం ఇది చూపిస్తున్నాను. ఈ మ్యాప్లో జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ సపరేట్ చేయబడి చూపించలేదు. తర్వాత ఇది ఇంటర్నేషనల్ బార్డర్. ఉదాహరణకి మన దేశం బంగ్లాదేశ్కు ఉన్నది ఇంటర్నేషనల్ బార్డర్, మన దేశం పాకిస్తాన్కి ఇక్కడ దాకా ఇంటర్నేషనల్ బార్డర్. అంటే ఇది గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ బౌండరీ ఏదైతే ఉందో అదంతా ఇంటర్నేషనల్ బార్డర్, అక్కడే డిస్ప్యూట్ లేదు. ఇక ఇక్కడి నుంచి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ ఈ ప్రాంతానికి సంబంధించి మన దేశ సార్వభౌమాధికారాన్ని పాకిస్తాన్ అగ్రీ అవ్వక ఈ రెండు దేశాలు ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్స్, అది లైన్ ఆఫ్ కంట్రోల్, LOC. అర్థమైంది కదా. ఇండియా పాకిస్తాన్ విషయానికి వస్తే మ్యాక్సిమం లెంగ్త్ ఇంటర్నేషనల్ బౌండరీ, మిగతాది లైన్ ఆఫ్ కంట్రోల్. ఇక ఇండియా చైనా విషయానికి వస్తే మొత్తం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పాలి, మొత్తం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పాలి. ఎందుకంటే అసలు టోటల్ 3488 కిలోమీటర్స్ బౌండరీకి సంబంధించి క్లియర్గా, ఈవెన్ ఉత్తరాఖండ్, హిమాచల్కి సంబంధించి కూడా పెద్దగా డిస్ప్యూట్ లేదు, కానీ బట్ క్లియర్ డిమార్కేషన్ అని చెప్పి ఇంతవరకు అగ్రీ అవ్వలేదు అన్నమాట. సరే, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్సాయ్ చిన్ మన దేశానికి సంబంధించింది, చైనా కంట్రోల్లో ఉంది. ఇదంతా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీ అందరికీ తెలుసు. తర్వాత ఇక్కడ ఒక చిన్న ఏరియా ఉంది, ఈ టెరిటరీని పాకిస్తాన్ చైనాకి ఇచ్చేసింది. అసలు పాకిస్తాన్దే కాదు, పాకిస్తాన్ మన భూభాగాన్ని చైనాకి ఇచ్చేసింది. అర్థమైంది కదా. తర్వాత ఈరోజు మ్యాప్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ సోమవారం సైన్స్ అండ్ టెక్నాలజీతో కలుద్దాం. నమస్తే.